హాయ్ హలో నమస్తే అండి. ఇప్పుడైతే టైము 6:30 to 7 అవుతా ఉంది ఈవినింగ్. సో చీకటి పడిపోయే టైం అనమాట. సో ఇక్కడ డైరెక్ట్గా చూస్తే అక్కడ ఒక వైట్ కలర్లో దయ్యం కూర్చునేట్టే ఉంది కదండి. చూడండి, లెగ్స్, హ్యాండ్స్, తర్వాత హెడ్ క్లియర్గా కనబడిస్తుంది కదా. దూరం నుండి నేను జూమ్ చేశాను. సో ఏమో తెలీదు దయ్యం ఎందుకుంటుంది అందులోనే. అది చింత చెట్టు అనమాట. దయ్యం ఎందుకుంది అక్కడ, ఇంకా చీకటి కాలేదు కదా, ఒకసారి మన సబ్స్క్రైబర్స్ కూడా చూపియాలి, అదేమో నేను కూడా తెలుసుకోవాలి అనేసి ఫాస్ట్గా వెళ్తున్నాను. మామూలుగా అయితే పొలాల్లో దయ్యాలు ఉంటాయి అప్పుడప్పుడు అని అన్నారు, కానీ నేనైతే ఈ కాలంలో ఆడున్నారా దయ్యాలు, ఇప్పుడైతే లేవనేసి ఛాలెంజ్ అయితే చేశాను. కానీ ఇప్పుడైతే నాకు భయమేస్తుంది దగ్గరికి వెళ్ళాలంటే. కానీ కెమెరా ఉంది కదా అని అనేసి వెళ్తూ ఉన్నాను. కొంచెం మబ్బు కూడా అయిపోతుంది, మంచు కూడా పడుతుంది. సో మా అమ్మ కూడా దగ్గరలో లేదనమాట ఎవరు. సో అయినా వెళ్తున్నాను, దగ్గరికి వచ్చేసాను. చింత చెట్టు అది. సో ముందరికి వెళ్తున్నాను, చూద్దాం ఏముందో. ఏమి ఉంది, ఆవులు ఉన్నాయి, తర్వాత కొంగు ఉంది. ఓహో ఇదండి, సంచి ఉంది, కూర్చొని ఉన్నట్టుగా అనిపించింది దూరం నుండి. చూడండి, అది హెడ్ లాగా కనపడిచ్చింది. ఇలాంటి వాటి కోసమే అండి ఒక సామెత కనిపెట్టారు, దూరపు కొండలు నునుపు అని అనేసి. కానీ దగ్గరికి వెళ్తే కదా తెలుస్తుంది అది ఎలా ఉంటుంది అని అనేసి. అలానే ఇలా దూరం నుండి దయ్యం అనుకున్నాము, కానీ ఇక్కడ చూస్తే సంచి ఉంది. హెడ్ వచ్చి ఈ దూడది వైట్ కలర్లో ప్యాచ్ ఉంది కదా, అది హెడ్ లాగా కనపడింది అనమాట. అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.